హలో అండి, వెల్కమ్ టు స్ట్రీస్ గ్యాంగ్. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రాగి జావా, అందులో పల్లీలు, దాంతోపాటు ఒక చిన్న కప్పు కొబ్బరి అండి, ఇంకొకటి జామకాయ. అయితే ఈరోజు ఏం చెప్తున్నానంటే, మన పూర్వీకులు చాలా ఎక్కువ సంవత్సరాలు బతికేవాళ్ళు కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు అవి కూడా ఉండేవి కాదు. అయితే వాళ్ళు ఏంటంటే చూడండి, సృష్టి ధర్మం ఏంటంటే మనము తినేది వేడిగా తినాలి, మన బాడీకి ఇచ్చేది ఏదైతే ఉందో చల్లగా ఇవ్వాలి. అంటే వాళ్ళు చల్లనీళ్ళ స్నానం చేసేవాళ్ళు, వేడి వేడిగా అన్నం ఏ పూట ఆ పూట అన్నం కూర వండుకొని తినేవాళ్ళు. మనం ఏం చేస్తున్నామంటే బాడీకేమో వేడి వేడి నీళ్ళు, అసలు వేడి నీళ్ళు లేకుండా స్నానం చేసే వాళ్ళే లేరు నాకు తెలిసి వాళ్ళు. రేపు తినేదేమో మొత్తం ఫ్రిడ్జ్లోంచి తీసుకుని తింటాము, చల్ల వాటరు, కూల్ డ్రింక్స్, ఇవన్నీ ఐస్ క్రీమ్స్, ఇవన్నీ చల్లటి లోపలికి ఇస్తున్నాం. అంటే మనం దాన్ని ఆపోజిట్ రివర్స్ చేస్తాం కదా. అందుకని కూడా సగం రోగాలు రావడానికి కారణము ఈ లావ్ అవుతారు కదా, అది కూడా సగం కారణం అదే అవుతుంది. ఇప్పుడు చల్లనీళ్ళు స్నానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఆ చల్లనీళ్ళు పోసుకున్నప్పుడు ఇట్లా మనకి ఇట్లా షాక్ కొట్టినట్టు అవుతుంది కదా, దాంట్లో మన శరీరంలో ఉన్న నాడులన్నీ ఒకసారి మేల్కుంటాయి, అవి యాక్టివ్ అయిపోతాయి. వేడిగా తినడం వల్ల ఏంటంటే మన కడుపులో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో, మనం వేడి నీళ్ళు వేడిగా తినడం వల్ల అది మెల్ట్ అవుతుంది, మెల్ట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే చల్లనీళ్ళు తీసుకోవడం, చల్ల ఫుడ్ తినడం వల్ల ఆ ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో డ్రైనేజ్ పైప్కి కనుక ఎట్లయితే అన్నీ పట్టుకుని ఉంటుంది కదా, చమురు అంతా మనం కిచెన్ పైప్లో, అట్లనే మన పేగులకు అంతా పట్టేసి ఉంటుంది అనమాట. ఇంకా అది ఎక్కడ మెల్ట్ అవుతుంది? రోజు రోజుకి వెయిట్ పెరగడం, ఊబకాయం తప్పించి ఇంకేం లేదు. కొంచెం మన జీవనశైలిలో కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకున్నాం అనుకోండి, మనం కొంచెమైనా మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకున్న వాళ్ళం అవుతాము. సో కొంచెం చల్లనీళ్ళు స్నానం చేయడము, వేడిగా తినడము అలవాటు చేసుకుందాం, కనీసం కొంచెమైనా మార్చుకుందాం. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎవరిని తప్పుగా మాత్రం భావించకండి. థ్యాంక్ యూ.